హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి పోతుంటే, అన్నం తిందామని నేను వెళ్తుంటే ఇక్కడ చాలామంది జనాలు కనిపించారు. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్‌లో రోడ్డు మీద చాలామంది ట్రాఫిక్ పర్సన్స్ అయితే పోలీసోళ్ళు నిలబడేసరికి నాకు అయితే భయమేసింది. ఎవరు వీళ్ళంతా బండ్లు ఆపుతున్నారు, ఇప్పుడు హెల్మెట్ లేదు మనకైతే ఫైన్ ఏస్తారని చెప్పేసి నేనైతే చాలా భయపడిపోయాను. కానీ వాళ్ళు బండి పక్కకు తీసి అయితే ఫ్రీగా హెల్మెట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ మెట్రో పక్కలో ఉన్న రెహమత్ నగర్‌లో అయితే ఫ్రీగా పోలీస్ వాళ్ళు మనకైతే హెల్మెట్లు ఇస్తున్నారు. దాదాపు 100 హెల్మెట్లు అయితే ఈరోజు పంచారు. మళ్ళీ సోమవారం రోజున మళ్ళీ 100 హెల్మెట్లు ఇస్తారని చెప్తున్నారు. ఎందుకు హెల్మెట్లు పంచుతున్నారంటే, చాలామంది యాక్సిడెంట్లు అయినప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోవద్దు అంటే ముఖ్యంగా యువత ఇందులో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగా ప్రాణాలు కోల్పోవద్దు అంటే వాళ్ళు హెల్మెట్లు కొనడానికి బద్ధకిస్తున్నారు. అలాంటి వాళ్ళకని చెప్పేసి మేము ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నాం. మా పోలీసులు అంటేనే చాలామంది ఒక నెగెటివ్ థాట్‌తో ఉన్నారు. ఎప్పుడు ఫైన్‌లేస్తారు, చలాన్లు కట్టిస్తారు అని. అలాంటి వాళ్ళకి ఒక మేము గూడా మీ సంరక్షణ కోసమే ఆలోచిస్తున్నాం. మీ రక్షణ కోసమే ఆలోచిస్తున్నాం. మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని చెప్పడానికి ఇలాంటి ప్రయత్నం అయితే ఈసారి చేయడం జరుగుతుంది. నిజంగా పోలీస్ వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆహ్, మా మా ప్రాణాలు కాపాడడానికి వాళ్ళైతే హెల్మెట్లు ఇవ్వడం, దాదాపు ఒక హెల్మెట్ 1000, 1500 వరకు అయితే ఉంటది. చాలా బ్రాండెడ్ హెల్మెట్లు అయితే ఇచ్చారు. అంటే మా ప్రాణాల కోసం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆలోచించి మా రక్షణ కోసం, మా సంరక్షణ కోసం పోలీస్ వాళ్ళైతే ఆలోచించడం జరిగింది. సో, మా ఇంట్లో ఫ్యామిలీ గురించిగా కూడా ఈ పోలీస్ సార్ అయితే చాలా బాగా చెప్పారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఆహ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు మాత్రం ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎవరో తప్పు మీదున్నా కానీ, తప్పు అవతల పర్సన్‌ది ఉన్నా గానీ, మీ ప్రాణాలు కోల్పోతే అప్పుడు మీ ఫ్యామిలీ అనేది రోడ్డు మీదకొస్తుంది. అలా జరగకూడదు అంటే మీరు ఖచ్చితంగా మీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ వల్ల ఉపయోగాలు చెప్పి దానివల్ల ఆహ్, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అది పెట్టకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని ఈ సార్ గారు చెప్పి హెల్మెట్లయితే పంచడం జరిగింది. ఒక డ్రైవింగ్ లైసెన్సు, ఒక బండి ఆర్‌సి 2 ఉంటే 2 జిరాక్సులు ఉంటే వీళ్ళైతే హెల్మెట్లు ఇస్తున్నారు. నేను హెల్మెట్‌ని చూశాను. చాలా అంటే చాలా బాగుంది హెల్మెట్. అక్కడ కార్పొరేటర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అది హెల్మెట్ గూడా నేనొకసారి మీకు చూపిస్తాను. ఇగో ఇక్కడున్న హెల్మెట్ ఇవే హెల్మెట్సు. ఇవి చాలా బాగున్నాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నేను ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇంటికి గోడకు గూడా కొట్టి చూశాను. ముందు అద్దం గూడా ఎనక ఆహ్, హెల్మెట్‌కి ఎనక రెడ్ కలర్ మార్క్ అయితే కనిపిస్తది. అంటే రాత్రి పూట మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు గూడా ఆ మార్క్ అనేది బ్యాక్ ఎనక నుంచి వచ్చే వాహనాలన్నిటి మనుషులకి అందరికి కనిపించడానికి ఆ లైట్ గూడా పెట్టారు ఆ హెల్మెట్‌కి. మంచిగా హెల్మెట్ అయితే డిజైన్ చేశారు. ఇది నేనైతే హెల్మెట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి ఎలా ఉందో. బాక్స్‌లో అయితే హెల్మెట్ వచ్చింది. చూడండి, నేను రెడ్ కలర్ అన్నా చెప్పాను. రెడ్ కలర్ స్ట్రిప్ కూడా వచ్చింది. ముందు మిర్రర్ గానీ, పొటెన్షియల్‌గా క్వాలిటీగా మంచిగా ఉందనిపించింది. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ధరించాలని నేను అనుకుంటున్నా. ఇన్ని రోజులు నేను ధరించలేదు. కానీ ఈ రోజు నుంచి నేను ఈ హెల్మెట్